హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నేల్ చూశారు కదా. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, కామెడీ ఛానల్స్, రీల్స్ పొద్దస్తమానం చూస్తాం. కానీ మనకు ఉపయోగపడే ఎడ్యుకేషన్ ఛానల్స్ కానీ ఒక విషయాన్ని తెలిపే మంచి కంటెంట్ ఉన్న ఛానల్స్ కానీ చూడడం ఎందుకో తెలుసా? దాని గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీళ్ళ కోసం చూస్తూ ఉండండి. విషయం ఏంటంటే, మనకు ఎప్పుడు కూడా హ్యాపీనిచ్చే వాటిని మన మెదడు కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది పని చేయడానికి బద్ధకంగా తయారవుతుంది. అది అలా తయారవడానికి కారణం కూడా మనమే. మనము ఎప్పుడు దానికి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఇంకా రీల్స్, కామెడీలు చూస్తూ ఉంటే దానిలో ఉన్న పని చేయాల్సిన భాగం పని చేయకుండా హ్యాపీగా ఉంటుంది. అందువల్ల మెదడు మనకి పదే పదే ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూడమని, కామెడీలో చూడమని, లేకపోతే రీల్స్లో చూడమని అది మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. దానిని మనము అలాగే అలవాటు అయిపోతాం. అప్పుడు మనం ఏదైనా పనికొచ్చే ఎడ్యుకేషన్ ఛానల్, లేదంటే మనకు ఉపయోగపడే ఏమన్నా విషయం ఉన్న ఛానల్ చూడాలని అనుకున్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని దాన్ని సమన్వయపరచడానికి మెదడుకు కష్టం అవుతుంది. కాబట్టి అలాంటి వాటిని చూస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపటికి మనకి బోర్ అనిపించేలా మనకి అది సంకేతాలు ఇచ్చి వాటి నుండి పక్కకు వెళ్ళాలి చేస్తుంది. కానీ అదే రీల్స్ చూడండి, అదే కామెడీ వీడియోలు చూడండి, పొద్దుటి నుండి సాయంత్రం కూడా చూస్తున్నా కూడా మనకి ఎక్కడ స్ట్రెస్ అనేది అనిపించదు, మనకి ఎక్కడ కూడా భారం అనేది అనిపించదు. అందుకు కారణం ఏంటంటే దానికోసం మెదడు అనేది ఏం పని చేయాల్సిన అవసరం లేదు కదా. దానికోసం మెదడు అనేది టాస్క్లు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అందుకని అటువంటి వాటిని చూడండి అని మన మెదడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇలా అయితే మనకి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మనకి అవసరమైన వాటిని చేసుకోవడంలో వెనకబడిపోతాం. ఇది ముఖ్యంగా విద్యార్థులు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు పొద్దస్తమానం రీల్స్, కామెడీ వీడియోలు, సినిమాలు చూస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళ జీవితం బాగుపడేది. సో కాబట్టి మనం మొదటిగా చేయాల్సింది ఏంటంటే మన మెదడును మనమే ట్రైన్ చేయాలి. మన మెదడును మనమే ఒక పద్ధతి ప్రకారం ఒక విధానంలోకి తీసుకొని రావాలి. అలా చేయాలంటే మనం మొదటిగా ఫస్ట్ మనకి ఏదైతే అవసరమో, ఏదైతే పనికి వస్తుందో అలాంటి కంటెంట్ని యూట్యూబ్లో కానీ ఎలా కానీ చూడడానికి మనం దాన్ని అలవాటు పరచాలి. ఇప్పుడు ఏదైనా చదువుకునే వాళ్ళు కానీ పుస్తకం చూసిన వెంటనే నిద్ర వస్తుంది అనిపిస్తుంది, లేదంటే కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్ని రోజులు బలవంతంగా కానీ మెదడుని అణిచిపెట్టడంలో మనం ప్రయత్నించాలి. లేకపోతే మన మెదడు ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటూ మనలో కూడా కొన్ని రోజులకి ఎంటర్టైన్మెంట్ అంటే ప్రోత్సహిస్తుంది. కానీ మనకు ఉపయోగపడే కంటెంట్ కానీ, ఉపయోగపడే చదువుని కానీ, ఉపయోగపడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అలాంటి వాటి మనల్ని అసలు ప్రోత్సహించదు. ఎవరైనా చూసిన వెంటనే మనం దాని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది మనం తప్పని మనం అనుకుంటాం. కానీ మనం మెదడుకి ఏవైతే అలవాటు చేసామో అదే మనల్ని కంట్రోల్ తీసుకొని మన మెదడు మన పట్ల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి మీరు మెదడుకి పనికొచ్చే కంటెంట్ని కొన్ని రోజులు బలవంతంగా అలవాటు చేయండి. మీ మెదడుని మీ చెప్పు చేతిలో తీసుకోండి. అప్పుడే మీరు బాగుపడతారు. లేదంటే మీ జీవితం మీ చేతిలో ఉండదు. మెదడు చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే మాత్రం మెదడు మిమ్మల్ని ఆడిస్తూ ఉంటుంది. దానికి కష్టం కలిగించుకుంటూ ఉండడానికి ఏం చేస్తుంది? ఏదైతే సింపుల్గా ఉంటుందో, ఏదైతే దానికి టాస్క్ చేయడానికి అవసరం ఉండదో అలాంటి కంటెంట్ని చూడడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే మనం కూడా ఎప్పుడు పొద్దుంటే సాయంత్రం వరకు కూడా రీల్స్, కామెడీలు, సినిమాలు అది చూస్తాం. కానీ మనకి పనికొచ్చే బుక్ తీసి చదవము, మనకి పనికొచ్చే ఏదైనా వీడియోని చూడము, మనకు పనికొచ్చే ఏదైనా విద్యా విషయ ఛానల్ని కూడా మనం దేకం. అది ఎందుకంటే మనం మెదడుకి అలా నేర్పించాం కాబట్టి ఇక్కడ నుంచి అలా కాకుండా అట్లా మెదడుని మీ కంట్రోల్లో తెచ్చుకోండి. మెదడుని మీరే ట్రైన్ చేయండి. లేకపోతే మీ జీవితాలు నాశనం అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.